Hello, viewers. Welcome to Spoken English with Man. Daily used sentences. Have you ever visited their house? Have you ever visited their house? హ్యావ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము? హ్యావ్ అనేది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఐ, వి. సెకండ్ పర్సన్ అంటే యు. మరి దే అనేది థర్డ్ పర్సన్కి ప్లూరల్. సో ఐ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, వీ హ్యావ్. ఈ రకంగా మనము మాట్లాడవచ్చు. ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హౌస్. దే హ్యావ్ సో మచ్ ప్రాపర్టీ. అండ్ యూ హ్యావ్ గుడ్ రిమెంబరెన్స్. ఈ రకంగా మనము హ్యావ్ను ఉపయోగిస్తాం. అలాగే ఇక్కడ ఎవర్ అనేది ఒక వర్డ్ ఉంది. ఎవర్ అంటే ఏంటి? ఎప్పుడైనా, ఎప్పుడైనా. దానికి ఆపోజిట్ నెవర్. సో ఇక్కడ ఈ సెంటెన్స్ని ఆపోజిట్గా మాట్లాడాలంటే ఐ హ్యావ్ నెవర్ విజిటెడ్ దేర్ హౌస్. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ దేర్ హౌస్ అంటే ఆన్సర్గా ఐ హ్యావ్ నెవర్ విజిటెడ్ దేర్ హౌస్ అని చెప్పచ్చు కదా. అలాగే ఎవర్ లాస్ట్. ఎవర్ లాస్ట్ అంటే ఎల్లప్పుడూ అని అర్థం. సో హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ దేర్ హౌస్. నీవు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళావా? విజిట్ అంటే ఏంటి? దర్శించడం లేకపోతే వెళ్ళడం కదా. సో లెట్ us కమ్ టు సెకండ్ సెంటెన్స్. హౌ కెన్ హీ క్యారీ దట్ వెయిట్? హౌ కెన్ హీ క్యారీ దట్ వెయిట్? హౌ అంటే ఏంటి? ఎలాగా. హౌ యూ కంప్లీటెడ్ దట్ వర్క్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూస్తే హౌ యూ కంప్లీటెడ్ దట్ వర్క్. హౌ యూ రీచ్ దేర్ సో అర్లియర్. అక్కడికి అంత తొందరగా ఎలా వెళ్ళావు? హౌ యూ సాల్వ్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంను ఎలాగా సాల్వ్ చేసావు అని ఈ రకంగా చెప్పవచ్చు కదా. క్యాన్ అంటే ఏంటి? మనం క్యాన్ ఎక్కడ ఉపయోగిస్తాం? ఎబిలిటీ. ఐ కెన్ డూ ఇట్. క్యాన్ యూ కంప్లీట్ దిస్ వర్క్? మీరు చేయగలరా? ఈ పనిని కంప్లీట్ చేయగలరా? అలాగే ఉపయోగిస్తాం కదా. సో థర్డ్ సెంటెన్స్. ఎవ్రీబడి నోస్ అబౌట్ హిస్ స్టూపిడిటీ. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరు. సంబడి అంటే కొందరు. ఎవ్రీబడి అంటే అందరూ. నోబడి అంటే ఎవరూ లేదన్నమాట. సో ఇది ఎవ్రీబడి నోస్ అబౌట్ హిస్ స్టూపిడిటీ. దీన్ని నోబడి ఉపయోగించాలంటే నోబడి నోస్ అబౌట్ హిస్ స్టూపిడిటీ అలా మనం మాట్లాడవచ్చు. సరే, కమింగ్ టు థర్డ్ సెంటెన్స్. ఎవ్రీబడి నోస్ అబౌట్ హిస్ స్టూపిడిటీ అంటే అతని మూర్ఖత్వం అందరికీ తెలుసు అని అర్థం. స్టూపిడిటీ అంటే మూర్ఖత్వము, అంటే తెలివి తక్కువతనం అని కూడా మాట్లాడచ్చు. స్టూపిడ్ అంటాం కదా ఒక్కోసారి. పిల్లలు ఏదైనా తుంటరి పనులు చేస్తే ఏ స్టూపిడ్ అంటాం అలాగా. సో లెట్ us go to fourth sentence. Don't tell them that we came here. Don't tell them that we came here. Don't tell them. Do not అనేది మరి షార్ట్ ఫామ్లో డోంట్ అంటాం. డోంట్ టెల్ దెమ్ దట్ వీ కేమ్ హియర్. దట్ అనేది ఇక్కడ రెండు కంప్లీట్ సెన్స్ ఉన్న సెంటెన్స్ను మరి కలుపుతుంది కదా. సో డోంట్ టెల్ దెమ్ అంటే వాళ్ళకి చెప్పొద్దు. ఏది చెప్పొద్దు? దట్ వీ కేమ్ హియర్, ఇక్కడికి వచ్చినట్టు చెప్పొద్దు. మై డాటర్ టోల్డ్ మీ దట్ షీ వాంట్స్ ఎ పెయిర్ ఆఫ్ డ్రెస్. మా అమ్మాయి నాతో చెప్పింది. ఏం చెప్పింది? ఆమెకు ఒక జత బట్టలు కావాలని. ఓకే. మై టీచర్ టోల్డ్ మీ దట్ ఐ హ్యావ్ టు కంప్లీట్ మై హోంవర్క్. టీచరు నాతో చెప్పింది నేను హోంవర్క్ కంప్లీట్ చేయమని. ఆ రకంగా మనం దట్టును ఉపయోగించవచ్చును. సరే, కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్.
దే వుడ్ హ్యావ్ రీచ్డ్ దేర్ బై దిస్ టైమ్. దే వుడ్ హ్యావ్ రీచ్డ్ దేర్ బై దిస్ టైమ్ అంటే ఈ పాటికల్లా వాళ్ళు అక్కడికి చేరుండొచ్చును. అంటే దే వుడ్ హ్యావ్ అంటే కరెక్ట్గా కాదు, చేరిండొచ్చును అని అంటున్నాం కదా. అలా ఈ సెంటెన్స్ని దే మైట్ హ్యావ్ రీచ్డ్ దేర్ బై దిస్ టైమ్ అని కూడా మైట్ పెట్టి ఇదే సెంటెన్స్ కూడా మనం ఉపయోగించవచ్చు. ఓకే, వుడ్ అనేది విల్క్ పాస్ట్ టెన్స్ వుడ్. దే వుడ్ హ్యావ్ రీచ్ దేర్ బై దిస్ టైమ్. ఎగ్జాంపుల్స్ చూస్తే దే వుడ్ హ్యావ్ స్లెప్ట్ బై దిస్ టైమ్. అలాగా దే వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ వర్క్ బై దిస్ టైమ్. అలాగా మనం మాట్లాడవచ్చు. కమింగ్ టు సిక్స్త్ సెంటెన్స్, ఐ ఫీల్ లైక్ ఈటింగ్. ఐ ఫీల్ లైక్ ఈటింగ్. ఫీల్ లైక్ అంటే అనిపిస్తుంది అని కదా. ఫీల్ లైక్, ఫీల్ అంటే తెలుసు కదా మనము, ఫీలింగ్ అనిపించడం. లైక్ అంటే అలాగా, అలాగ అనిపిస్తుంది, ఎలాగ అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఈటింగ్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ దేర్. ఐ ఫీల్ లైక్ స్లీపింగ్. ఐ ఫీల్ లైక్ స్లీపింగ్. అలాగా. సో నాకు తినాలనిపిస్తుంది. ఇఫ్ ఐ సీ ద లడ్డు ఐ ఫీల్ లైక్ ఈటింగ్ అని పిల్లలు అంటారు కదా. సో లెట్ us go to సెవెంత్ సెంటెన్స్, స్పీక్ ఇట్ అవుట్ బ్రేవ్లీ. స్పీక్ ఇట్ అవుట్ బ్రేవ్లీ. బ్రేవ్లీ అంటే ఇది యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి? ఒక వర్బ్ యొక్క గుణాన్ని పెంచేది. వర్బ్ అంటే క్రియ. ఒక క్రియ యొక్క గుణాన్ని పెంచేది యాడ్వర్బ్ కదా. యాడ్వర్బ్ అనేది ఒక వర్బ్కి యాడ్ చేస్తున్నామని అర్థం. సో యాడ్వర్బ్ మీన్స్ ఇట్ విల్ క్వాలిఫై ద వర్బ్. అంటే సంథింగ్ విల్ బి యాడెడ్ టు దట్ వర్బ్ అని అర్థం. ఓకే, ఎలాగ మాట్లాడవచ్చును అంటున్నారు ఇక్కడ. స్పీక్ ఇట్ అవుట్ బ్రేవ్లీ అంటే ధైర్యంగా బయటికి చెప్పేయి. స్పీక్ ఇట్ అవుట్ అంటే బయటికి చెప్పేయని. ఎలాగ చెప్పేయమంటున్నారు? బ్రేవ్లీ అని. సో కొన్ని మనం యాడ్వర్బ్స్ను ఉపయోగిస్తామా? ఐ స్లెప్ట్ సౌండ్లీ. నేను చక్కగా నిద్రపోయాను. అలాగా. షీ రైట్స్ వెరీ బ్యూటిఫుల్లీ. ఆమె చక్కగా రాస్తుంది. షీ సింగ్స్ మెలోడియస్లీ. చాలా అందంగా రాస్తుంది. అలాగా. సో కమింగ్ టు ఎయిత్ సెంటెన్స్, హౌ డిడ్ యూ అండర్స్టాండ్ మై వర్డ్స్. హౌ డిడ్ యూ అండర్స్టాండ్ మై వర్డ్స్. హౌ అంటే ఎలాగా అనేదాన్ని హౌ అంటాం. హౌ డిడ్ యూ అండర్స్టాండ్ మై వర్డ్స్. నీకు ఎలాగా అర్థమయ్యాయి. అండర్స్టాండ్ అంటే అర్థమయ్యాయి. హౌ కెన్ యూ ఫీల్ బై ఈటింగ్ దట్ రెసిపీ. అది తిన్న తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు. ఈ రకంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడవచ్చు. కమింగ్ టు నైన్త్ సెంటెన్స్, డిడ్ యూ ఎక్స్చేంజ్ దట్ డ్రెస్. డిడ్ యూ ఎక్స్చేంజ్ దట్ డ్రెస్. ఎక్స్చేంజ్ అంటే ఏంటి? మార్చుకోవడం. డిడ్ యూ ఎక్స్చేంజ్ దట్ డ్రెస్. ఆ డ్రెస్ని మార్చుకున్నావా అనేది ఇక్కడ ఎక్స్చేంజ్ అంటే వ్యాపారం అని చెప్పవచ్చును. వ్యాపారం అంటే ఏంటి? ఎక్స్చేంజ్ అంటే మార్చుకోవడం. సో మార్చుకోవడం అంటే ఏంటి? ఇక్కడ పూర్వకాలము మనము బార్టర్ సిస్టమ్ ఉండేది కదా. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? ఒక వస్తువుకు మరొక వస్తువును ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో ఇప్పుడు కూడా ఎక్స్చేంజ్ అంటే ఏంటి? వ్యాపారం అని అర్థం. మనము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దే ఆర్ ఎక్స్చేంజింగ్ ద వర్డ్స్ వెరీ సీరియస్లీ. అంటే వాళ్ళు ఒకరికొకరు మాటలు ఎక్స్చేంజ్ చేస్తున్నారు, మాట పలుకుతున్నారు అనే టైంలో మాటకు మాట చెప్తున్నారు ఒకరికొకరు. అంటే దే ఆర్ ఎక్స్చేంజింగ్ దేర్ వర్డ్స్ వెరీ సీరియస్గా మాట్లాడుతున్నారు అని అర్థం. సో
let us go to 10th sentence. I will get peace of mind if I complete that work. I will get peace of mind if I complete that work. ఆ వర్క్ను నేను ఆ పని పూర్తి చేయగలిగితే నాకు మనశ్శాంతి. ఇఫ్ అనేది క్లాస్ కదా, అదైతే ఇలాగా ఇదైతే ఇలాగా అని మాట్లాడే సమయంలో మనము ఇఫ్ అని ఉపయోగిస్తాం. సో ఐ విల్ గెట్ పీస్ ఆఫ్ మైండ్ ఇఫ్ ఐ కంప్లీట్ దట్ వర్క్. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ ఐ కంప్లీట్ మై వర్క్ ఇన్ టైం. సమయానికి నేను పని పూర్తి చేయగలిగితే చాలా సంతోషిస్తాను. సరే, దట్ ఐ థింక్ దట్ యూ హ్యావ్ ఫాలోడ్ ద క్లాస్ సీరియస్లీ. ప్లీజ్ రిపీట్ ఆల్ ద సెంటెన్స్. మీరు ఈ సెంటెన్స్ అన్ని రిపీట్ చేయండి, వినండి. ఏ వర్డ్ ఎలాగా ఉపయోగించవచ్చునో నేను క్లియర్గా చెప్పాను కదా. సో ప్లీజ్ ఫాలో ద క్లాస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ like it, share it and all. Okay, and thank you. All the best.